భగవత్పాదులు వాటిని సమగ్రంగా దాంట్లో ఉండేది అద్వైతమే అని చెప్పి వారికి తెలిసింది. అయితే తరువాత రామానుజాచార్యులు వచ్చినప్పుడు వారికి దాంట్లో విశిష్టాద్వైతం కనపడింది. తర్వాత ఇతర ఆచార్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ద్వైతము వాళ్ళ సిద్ధాంతాలు దాంట్లో కనపడ్డాయి. ఈ సిద్ధాంతాలన్నిట్లో చాలా సారూప్యాలు ఉన్నాయి. అందరూ భగవదారాధన మంచిదంటారు, స్వధర్మం పాటించాలి, పాపం చేయకూడదు, ఇది అందరికీ సమానమే. అయితే కొన్ని దగ్గరలో విభేదాలు ఉన్నాయి. అయితే సామాన్య మానవుడికి ఇప్పుడు ఆ పరతత్వాన్ని అనుభవించి ఏది సరియో తెలుసుకునే అవకాశము లేదు. అలాగే ఇప్పుడు పెద్ద శాస్త్రార్థాలు చేసి శాస్త్రీయమైన చర్చలు చేసి ఏది సరి అని తేల్చే పాండిత్యము లేదు. కాబట్టి సామాన్యమైన మానవుడు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏది సరి అయినది అని తేల్చుకోవడం ఎలాగా అనేది ఒక ప్రశ్న. ఇది రిషికేష్ ఖండే అని ఆయన అడిగింది. అంటే ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు. అంటే ప్రతిపాదన చేశారు, సృష్టించలేదు, కల్పించలేదు. శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేశారు. అద్వైత తత్వం అనేది ఎప్పుడూ కూడా ద్వైత తత్వాన్నో అథవా విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి విషయాలనో సర్వథాపి లేదు అని చెప్పదు. ఎప్పుడు కూడా అద్వైత తత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ చెప్పినటువంటి విషయాలను కూడా తీసుకుంటుంది. కానీ అద్వైత తత్వం ఏం చెప్తోంది అని అంటే అక్కడికే ఆగడానికి వీల్లేదు, ఇంకా దానిపైన అద్వైతం అనేది ఒకటి ఉన్నది అనే దాన్ని చెప్తోంది. ఇప్పుడు ద్వైతం అనేటటువంటిది ఉండనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనంతా కూడా ద్వైతావస్థలోనే ఉన్నాం. ఇప్పుడు నేను వేరు, వీడు వేరు, ఆయన వేరు అనేటటువంటి వ్యవస్థ, ఈ వ్యవహారం ఇదంతా జరుగుతోంది అని అంటే ఇదంతా కూడా ద్వైతంలోనే జరుగుతోంది, ద్వైతావస్థలోనే ఇదంతా జరుగుతోంది. అయితే అద్వైతంలో ఏం చెప్పారు? ద్వైతం లేనే లేదు అని చెప్పలేదు, ద్వైతం ఉందనే ఉంది. కానీ ఇదే అంతిమం కాదు, దీన్నే అంతిమంగా భావించద్దు, దీనిపైన ఇంకా దీన్ని దాటుకొని వెళ్లాల్సింది ఇంకోటి ఉంది అనే దాన్ని చెప్తున్నారు అద్వైతంలో. అదేవిధంగా ఇప్పుడు విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి చాలా విషయాలు కూడా అవి అద్వైతం అన్నట్టుగా సమానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. శంకరాచార్యుల వారే తమ భాష్యంలో ఒక చోట చెప్పారు. ఏమిటి అనంటే ఈ సమానమైనటువంటి విషయాలు, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయాలు ఇతర దర్శనాల్లోనూ చాలా ఉన్నాయి. కాబట్టి మేమేం వాట్లనేం ఖండించట్లేదు, అక్కడ ఉన్నటువంటి విషయాలు విరుద్ధంగా లేవు అనంటే మేమేం వాట్లని ఖండించము, వాట్లని మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఎక్కడైతే విరోధం వస్తోందో అక్కడ మాత్రమే మేము వాట్లని ఖండిస్తాము అని చెప్పారు. కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పినటువంటి విషయాల్ని సర్వథా లేవు అని అద్వైతం చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ అక్కడితోనే ఆగడానికి వీల్లేదు, అదే అంతిమం కాదు. వాటన్నిటిని కూడా దాటుకొని అంటే ఆ భగవద్ ఉపాసన, భగవద్ ఆరాధన వీటన్నిటినీ కూడా చేసి చిత్తశుద్ధిని పొంది ఆ తర్వాత ఈ అద్వైత మార్గంలో వెళ్ళడానికి, అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని, అద్వైత తత్వాన్ని తెలుసుకొని, అద్వైత సాక్షాత్కారాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు చెప్పారు. అందులో కూడా ఇంకో విషయం ఏమిటి? శంకరాచార్యుల వారు ఎక్కడైతే సమానంగా ఉన్నాయో, విరుద్ధంగా లేవో అటువంటి వాటిని మేము కూడా తీసుకుంటాము, ఎక్కడైతే విరుద్ధంగా ఉన్నాయో అటువంటి వాటిని మేము తీసుకోము, వాటిని ఖండిస్తాము అని శంకరాచార్యుల వారు చెప్పారు అనంటే ఆ విరోధం అనేది ఎవరికి? శంకరాచార్యుల వారికి కాదు. అంటే వేరే సిద్ధాంతంలో శంకరాచార్యుల వారికి ఇది నచ్చలేదు కాబట్టి దాన్ని ఖండించారు, ఇది నచ్చింది కాబట్టి వారు తీసుకున్నారు అనంటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది శంకరులకి స్వైయక్తికంగా కాదు. శంకరాచార్యుల వారు ఏమన్నారు? దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని అన్నారు. నువ్వు ఏం మాట్లాడినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి, శృతి సమ్మతమైనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తత్వం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు లౌకికంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు మనం చూస్తాం, కంటితో చూస్తాం, ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నాడు అని మనం కళ్ళతో చూసేస్తాం, చెప్పేస్తాం. కానీ ఈ తత్వం అనేది ఊరికే ఏదో ఒకసారి అలా కళ్ళతో చూసి చెప్పేటటువంటి విషయం కాదు, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అనంటే ఏదో ఒక మూల ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చివరికి గందరగోళమే మిగులుతుంది. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి. ప్రమాణాలన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అనంటే వేదం, శృతులు. ఆ శృతులే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి.
శృతి సమ్మతంగా ఉంది అని అంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. అది గనక శృతి సమ్మతంగా లేదు అని అంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది, అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు, శృతికి, వేదానికి. అంటే అది వేద సమ్మతంగా ఉండాలి. వేద సమ్మతంగా ఉంది అని అంటే ఒప్పుకుంటాం, లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నింటినీ కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యావహారికంగా ఉండనే ఉంది, కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు. అంతిమమైనటువంటిది ఏమిటి అనంటే అద్వైత తత్వం. కాబట్టి అందరూ కూడా, అందుకే శంకరాచార్యుల వారు ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ, భగవదారాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి, అంటే దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు. ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఈ కర్మ మార్గం మరియు భక్తి మార్గం, అదేవిధంగా జ్ఞాన మార్గం అని 3 మార్గాల్ని మన శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా చెప్పారు. వాటిలోనే శంకరాచార్యుల వారు కూడా ప్రతిపాదన చేశారు. అక్కడికి 3 మార్గాలు: కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. మళ్ళీ ఈ 3 మార్గాల్లోనూ జ్ఞాన మార్గం అనేది చివరిది. దానికంటే ముందు కర్మ మార్గం మరియు భక్తి మార్గం. కర్మ మార్గం అనంటే మనకి చెప్పబడినటువంటి స్వధర్మాన్ని ఆచరించడం, స్వధర్మంలో చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయడం, అది ధర్మ మార్గం అని అంటే. అదే కర్మ మార్గం అని అంటే. భక్తి మార్గం అనంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది భక్తి మార్గం. ఈ రెండింటినీ చేయగా 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 ఏమవుతుంది అనంటే మనకి విశేషమైనటువంటి యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాక మన జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా సమన్వయం చేసుకొని అవిరుద్ధమైనటువంటి ఏ దర్శనమైనా సరే, ఏదైనా ద్వైతమైనా అద్వైతమైనా విశిష్టాద్వైతమైనా ఏమైనా సరే, శంకరులు చెప్పింది ఏమిటి అనంటే ఏం చెప్పినా కూడా అది వేదసమ్మతంగా ఉండాలి. వేదసమ్మతమైనటువంటి విషయం ఏదైనా సరే మేము తీసుకుంటాం, అది ఎక్కడున్నా సరే మేము తీసుకుంటాం. వేదసమ్మతంగా లేదు అనంటే దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఇది శాస్త్రముల్లో ఉండేటటువంటి చర్చ. యథావత ఇప్పుడు జనాలకు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన యొక్క స్వధర్మంలో పరంపరగా వచ్చినటువంటి కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ భగవంతుడి యందు అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి విశేషంగా యథాశక్తి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ మనం వెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం. తద్వారా మనం చిత్తశుద్ధిని పొందుతాం. ఆ తర్వాత మనం జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్షాన్ని పొందగలుగుతాం. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు గురువులు సెలవిచ్చినట్టుగా ఈ ద్వైతం అనేది వ్యవహారంలో ఉండనే ఉంది, అద్వైతం వ్యవహారంలో ఉంది అని చెప్పట్లేదు. అద్వైతం పారమార్థికంగానే ఉంది అనేది కూడా భగవత్పాదులు చెప్పిన సిద్ధాంతం. అయితే పారమార్థికంగా ఆ జీవబ్రహ్మైక్యం అనేది వ్యవహారంలో ఉపయోగపడుతుందా అని ఒక సందేహం. ఇప్పుడు ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఉండేది పారమార్థిక దశలో, మరి వ్యవహార దశలో ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం వల్ల వ్యవహారానికి ప్రయోజనం ఏమన్నా ఉందా అనేది కపర్ది శర్మ అని ఒక ఆయన అడుగుతున్నారు. అంటే వ్యవహారంలో మనం ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి ద్వైతం అనేది కావాలి. ద్వైతంలోనే వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అంటే ద్వైతం కోసం మనం కొత్తగా ప్రయత్నించక్కర్లా, మనం ఉన్నదే ద్వైతంలో, మనం పుట్టిందే ద్వైతంలో, బతుకుతున్నదే ద్వైతంలో, అంతా చేస్తున్నది ద్వైతంలోనే. కానీ ఈ ద్వైతంలో ఎంతకాలము, ఈ జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, కిందటి జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, అంతకుముందు ద్వైతంలోనే మనం అనాది కాలంగా ద్వైతంలోనే బతుకుతూ వస్తున్నాం. ప్రతి జీవి ద్వైతంలోనే ఉన్నది. కానీ ఈ ద్వైతంలోనే ఉంటూ ఇన్ని జన్మల్ని ఎత్తినా కూడా ఇంకా మనం అనుకుంటూ ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖం అనేది మనకి లభించట్లేదు. ఎందుకంటే అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి ఈ ప్రపంచంలో?
ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక మందబుద్ధి అయినా, ఒక బుద్ధిమంతుడైనా, ఎవరైనా కూడా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఈ దేశంలో ఉండేవాడైనా, విదేశంలో ఉండేవాడైనా, ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అని అంటే నాకు సుఖం కావాలి, అందులోనూ ఉన్నదానికంటే ఉన్నటువంటి సుఖంలో అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి, అందులోనూ శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అనేది అందరికీ ఉన్నటువంటి కోరిక. ఇది మాత్రం ఎప్పుడు కూడా మారదు. ఏ వ్యక్తిలోనూ ఈ కోరిక అనేది మారదు. ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు కూడా అనరు, నాకు సుఖం వద్దు అని కూడా ఎవరు అనరు. ఈ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో, సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో, దీనికే శాస్త్రంలో చెప్పినటువంటి పేరు మోక్షము అని అంటే. మోక్షం అంటే ఏమిటి? ముక్తి. ముక్తి అంటే విడుదల. విడుదల అంటే దేని నుంచి? దుఃఖం నుంచి. ఈ దుఃఖమైనటువంటి సంసారం నుంచి విడుదలని పొందడం. విడుదలని పొందితే మరి తర్వాత ఏమిటి అని అంటే సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం, ఆ బ్రహ్మానందం అనేది ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడం, పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని పొందడమే మోక్షము అని అంటే. ఇది కావాలి అనేటటువంటి ఇచ్ఛ అందరికీ కూడా ఉన్నది. అంటే నేను కోరుకున్నటువంటి ఆనందాన్నే శాస్త్రాల్లో మోక్షము అని అన్నారు అనే విషయం జనాలకు తెలుసో లేదో అది వేరే విషయం, తెలియకపోవచ్చు. నేను ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నానో దాన్నే శాస్త్రంలో మోక్షము అనే మాటతో వ్యవహరించారు అనే విషయం జనాలకు తెలియకపోవచ్చు. ఆ విషయం తెలియకపోయినా కూడా అంతిమంగా జనాలందరూ కూడా కోరుకునేది ఆ మోక్షాన్నే, అంటే అశాశ్వతమైనటువంటి సుఖాన్నే. దాన్నే శాస్త్రంలో మోక్షం అని అన్నారు. అటువంటి అంటే మన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో, దేన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకున్నదో, అది ఎంతవరకు మనం ఈ ద్వైతావస్థలో ఉన్నా కూడా అది మనకి లభించట్లేదు, అది లభించదు కూడా. అదేవిధంగా దాన్ని పొందాలంటే దానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అనే దాన్ని కూడా మన బుద్ధితో మనం ఆలోచించి తెలుసుకునేటటువంటి విషయం కాదు, మన బుద్ధికి అందనటువంటి విషయం. కాబట్టి మళ్ళీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సరైనటువంటి ప్రమాణాన్ని ఆశ్రయించాలి. ఏమి ప్రమాణం? మళ్ళీ అక్కడికి వేదములే మనకి ప్రమాణం. వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి ఈ భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలు, ఈ స్మృతులు, ఇవన్నీ కూడా మనకి, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ కూడా మనకి ప్రమాణం. కాబట్టి వీట్ల ద్వారా మనం ఆ మోక్ష మార్గాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. ఆ మార్గం ఏమిటి అనంటే అదే అద్వైత తత్వము, అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం అనేది. కాబట్టి ఈ వ్యవహారంలో, వ్యావహారిక అవస్థలో, అంటే మనం ద్వైతావస్థలో ఉన్నప్పుడు ఈ ద్వైతావస్థ అనేది ఆ అద్వైతావస్థని పొందడానికి కావలసినటువంటి సాధనలను చేయడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు మాత్రమే ఈ ద్వైతం యొక్క ఉపయోగం. ఇలా చేయడం ద్వారా మనం ఆ అద్వైత స్థితిని పొందుతాం. అద్వైత స్థితిని పొందిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ ద్వైతం అనేది ఉండదు, ద్వైతావస్థ అనేది ఉండదు. కాబట్టి ఆ అద్వైతం వ్యవహారావస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు అడిగినట్టుగా అద్వైత తత్వం, జీవబ్రహ్మైక్యం వల్ల వ్యవహారంలో మనకేమిటి ఉపయోగం అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అని అంటే, ఆ అద్వైత తత్వం అనేది వ్యవహారంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఆ అద్వైత తత్వాన్ని పొందితే గానీ మనకి మోక్షం రాదు. ఆ మోక్షాన్ని పొందాలి అంటే అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి అనంటే అది ద్వైతావస్థలోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ అద్వైతం అనే సిద్ధాంతం, అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో, అది తన ద్వారా మనకి లభించేటటువంటి మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనకి చూపించి, ఆ మోక్షాన్ని పొందడానికి నువ్వు ద్వైతావస్థలో ఉన్నావు, నువ్వు ఈ ద్వైతావస్థలో నువ్వు సాధన చెయ్యి అని మనకి ఆ అద్వైత తత్వం చెప్తుంది. కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ సాధనని ఈ ద్వైతావస్థలో మనం చేయగలుగుతాం. అలా చేస్తేనే ద్వైతావస్థ నుంచి అద్వైత స్థితికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఆ అద్వైత తత్వాన్ని మనం చూసి, దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని, మనకి కావలసినటువంటి ఫలం దానివల్లనే లభిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని, దానికి కావలసినటువంటి సాధనని ఈ ద్వైతావస్థలో మనం చెయ్యాలి. ఈ విధంగా ఈ ద్వైతావస్థలో అద్వైతత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప, అంటే మన యొక్క లక్ష్యంగా అద్వైత తత్వాన్ని పెట్టుకోవాలి. ఆ జీవ బ్రహ్మైక్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. లక్ష్యంగా పెట్టుకొని ద్వైతావస్థలో చేయవలసినటువంటి సాధనలన్నింటినీ కూడా చేసి దాని వైపుకి వెళ్ళాలి. అంతే తప్ప అద్వైత స్థితిని ఇక్కడికి మనం తెచ్చుకొని దాని ద్వారా ఏదో వస్తువుని ఏదో
దుకాణానికి వెళ్ళి ఏదో వస్తువుని తెచ్చుకొని ఉపయోగించుకున్నట్టుగా అద్వైతాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని దాన్ని ఉపయోగిస్తామని అలా ఉపయోగించుకునే వస్తువు కాదు అది. దాన్ని ఒక లక్ష్యంగా చూస్తూ ఎప్పటికైనా సరే దీని దగ్గరికి నేను వెళ్ళాలి, దీన్ని నేను పొందాలి, ఈ అవస్థని నేను పొందాలి అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే అక్కడికి ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకొని దాని వైపుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేయడానికి ఆ అద్వైత తత్వం అనేది మనకి ఈ ద్వైతావస్థలో ఉపయోగపడుతుంది. అంతే దాని యొక్క తత్వం అనేది అలాగే. అది ఇప్పుడు గురువులు సెలవు ఇచ్చినట్టుగా ఈ అద్వైత తత్వం ఎంతో ఉత్కృష్టమైనది, శృతి ప్రతిపాదితమైనది. అయితే ఈ మధ్యనే పుట్టుకొచ్చిన కొన్ని గుంపులు ఈ అద్వైత తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోక దీన్ని నిందిస్తున్నారు, కొంతమంది తెలియక. ఆ నిందల్లో భాగంగా చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే, ఒక పురాణ వాక్యాన్ని వాళ్ళు ఉటంకిస్తున్నారు. పద్మపురాణంలో ఒక దగ్గర శివుడు మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళ ప్రకారం దీని అర్థం ఏమిటంటే, శివుడు అంటున్నాడు నేను మాయావాదమైన అద్వైతాన్ని చెప్తాను, అది చాలా తప్పుడు శాస్త్రము అని శివుడే చెప్పాడు అని చెప్పి వేరే వాళ్ళు అద్వైతాన్ని ఆక్షేపించే వాళ్ళు, దాని తత్వం తెలియక ఆక్షేపించే వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వినంగానే కొంతమందికి కొంత సంభ్రమం కలగచ్చు. ఇప్పుడు ఏంటి పురాణాల్లోనే వేదవ్యాస మహర్షి ఇట్లా అన్నారా అని. ఇప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలాగా? అంటే ఇక్కడ సమస్త ఉపనిషత్తుల్లోనూ పురాణ ఇతిహాసాదుల్లోనూ అన్నిటిలోనూ ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా చివరికి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ముగుస్తున్నాయి అనేదాన్ని గనక మనం విచారణ చేస్తే చివరికి ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలోనే. ఈ వాక్యం గురించి తర్వాత చూద్దాం. ముందు ఈ మాయావాదం అసత్శాస్త్రం అనేదాన్ని తర్వాత ఆలోచిద్దాం. ముందుగా అసలు మనం అన్నిటినీ చూసినప్పుడు, అన్నిటినీ చక్కగా విచారణ చేసి స్పష్టంగా అన్నిటినీ చూసినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలో. అద్వైత తత్వంలోనే ఇవన్నీ కూడా వెళ్ళి ముగుస్తాయి. కాబట్టి ఈ అద్వైత తత్వమే పరమార్థ తత్వం. సమస్త శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులన్నిట్లోనూ కూడా ప్రతిపాదితమైనటువంటి అంతతః పారమార్థికంగా ప్రతిపాదితమైనటువంటి విషయం అనంటే అద్వైతమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మరి అలాగైతే అద్వైత తత్వం అన్నింటిలోనూ చెప్పబడింది అని కనుక చెప్పేటైతే ఈ వాక్యం ఎలాగా? ఈ వాక్యంలో స్వయంగా ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది అసత్శాస్త్రం అని చెబుతున్నారు అని అక్కడ ఈ ప్రశ్న అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఏమన్నారు? మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం ఏదైతే ఉందో అది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అన్నారు. అంటే బౌద్ధ మతం వలె మనకి ఇది అప్రామాణికము. బౌద్ధులు చెప్పిన బౌద్ధ మతం అంటే ఏమిటి? చాలామందికి బౌద్ధ మతం అనగానే ఏదో శాంతి అహింస ఇవన్నీ గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా అసలుగా బౌద్ధ మతం అనేది అది కాదు. శాంతి అహింస వాటిని కూడా మన శాస్త్రంలోనే ఉంది, మన ఉపనిషత్తుల్లోనే ఉంది, వీటిల్లోనే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం. బౌద్ధ మతం అంటే ఏమిటి? సర్వం క్షణికం అనేటటువంటి ఆ క్షణికత్వవాదం, శూన్యవాదం, అంటే ఇదంతా కూడా శూన్యం, ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాలని బౌద్ధ మతంలో చెప్పారు. కాబట్టి బౌద్ధ మతం అంటే అది. ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు, అవి బౌద్ధ మతంలో ఒక భాగం మాత్రమే. కానీ బౌద్ధ మతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం, సర్వం క్షణికం అనేటటువంటి తత్వాలను అక్కడ 4 మతాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ బౌద్ధ మతంలోనూ 4 మతాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. అది కాబట్టి అది అయితే ఇదంతా కూడా క్షణికం, అంటే క్షణక్షణానికి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. ప్రపంచం ఇప్పుడంతా మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. అథవా ఇదంతా అసలు ఏమీ లేనే లేదు, ఇదంతా శూన్యం అని కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా యుక్తులకి వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉంటాయి ఆ తత్వాలన్నీ కూడా. కాబట్టి బౌద్ధ మతాన్ని ఖండించడం అంటే ఈ విషయాల్ని ఖండించడం అని దాని యొక్క అర్థం. అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి శాంతి అహింస ఇత్యాదుల్ని ఖండించడం అని కాదు. వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే, ఈ శాంతి అహింస అనేదాన్ని వాళ్ళు చెప్పక్కర్లేదు, బౌద్ధ మతం చెప్పాల్సిన పని లేదు, అది మన శాస్త్రమే మనకి చెప్తోంది. కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకున్నారు ఆ విషయాల్ని, వాళ్ళు తీసుకొని వాళ్ళ బౌద్ధ మతం అనే దాంట్లో వీటన్నిటిని కూడా ఇక్కడ చెప్పిన విషయాలనే కలుపుకొని ఈ క్షణికత్వం ఇత్యాది సిద్ధాంతాలని ప్రతిపాదన చేశారు. కాబట్టి ఇక్కడ ఈ అంటే అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే ఉందో అది బౌద్ధ మతం వలె మనకి అప్రామాణికము, యుక్తి విరుద్ధము అని ఆ మాట యొక్క అర్థం. అక్కడ ఏమన్నారు? కేవలం మాయావాదం అనేది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అనలేదు. అసచ్ఛాస్త్రం మాయావాదం ప్రచ్ఛన్నం బౌద్ధ మతం అని అన్నారు.
అంటే అక్కడికి ఏమైంది? అసలు మాయావాదం అంటే ఏమిటి అనంటే, మాయ మూలకంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఉన్నది అని చెప్పేటటువంటిది అంటే మాయా సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అని చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మాయావాదం అని అంటారు. ఈ మాయావాదం అనేది రెండు రకాలు, సచ్ఛాస్త్రం, అసచ్ఛాస్త్రం. అంటే ఏమిటి? మాయనే ఈ ప్రపంచానికి కారణంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఏమిటి అనంటే, మాయనే ప్రపంచానికి మూలంగా చెబుతూ యుక్తి విరుద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది, మాయనే ప్రపంచానికి కారణంగా చెబుతూ యుక్తి సమ్మతంగా అంటే శృతి సమ్మతంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అని ఈ రకంగా రెండు రకాల పక్షాలు ఉన్నాయి దీంట్లో, ఈ మాయావాదం అనేటటువంటి దాంట్లో. కాబట్టి ఈ రెండిటిలో మాయావాదం, అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే అంటే, ఎవరైతే ఈ వేదాంతంలోనే చెప్పినట్టుగా అంటే అద్వైత తత్వంలోనే చెప్పినట్టుగా మాయతోనే ఈ ప్రపంచం అనేది ఉన్నది, మాయా మూలకంగానే ఈ ప్రపంచం అనేది వచ్చింది అనే విషయాన్ని చెబుతూనే ఈ విషయంలో మాత్రం మాయని తీసుకొని మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం శృతి విరుద్ధంగా ఏవేవో విషయాల్ని చెప్తారో అటువంటి శాస్త్రముల్ని అసచ్ఛాస్త్రములు అని అన్నారు. అవి బౌద్ధ మతాల్లాగా మనకి అప్రామాణికములు అని చెప్పారు. అయితే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది కూడా మాయావాదమే, కానీ అసచ్ఛాస్త్రం కాదు. ఎందుకు అనంటే, ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా శృతి సమ్మతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం వీటన్నిటినీ కూడా ఆ శృతుల్లో, పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు. ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణాన్ని గనక మనం తీసుకుంటే అక్కడ ఒక వాక్యం ఉంది. ఏమిటి? విభేదజనకే జ్ఞానే నాశమాత్యంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కః కరిష్యతి అనే మాట విష్ణు పురాణంలో ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, విభేదజనకే అజ్ఞానే, జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత, ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో, విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే, ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ భేదాన్ని, జీవబ్రహ్మ భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశం అయిపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కః కరిష్యతి అని. అప్పుడు ఈ అజ్ఞానం గనక పోయింది అనంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని ఎవరు కలిగించగలుగుతారు అంటే ఎవరూ కలిగించలేరు అని అర్థం. ఇప్పుడు ఇలా మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటూ ఇలా అంటాం. ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాల్సి ఉందనుకోండి, నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడిగామనుకోండి, అక్కడికి ఎవడెళ్తాడు అని అంటాం. అక్కడికి ఎవడెళ్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి? అడుగుతున్నట్టు కాదు, అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అర్థం. ఎవరెళ్తారు అని అంటే నువ్వు వెళ్తావా అని అడగడం కాదు, అడగడం మాత్రం ఎవడెళ్తాడు అని అడుగుతున్నాం మనం. అదంతా ఎవడు చేస్తాడులే అని అంటాం. ఎవడు చేస్తాడులే అని అంటే ఎవడు చేయడానికి నాకు ఇష్టం లేదు అని అర్థం, అంటే ఇది నాకు సమ్మతం కాదు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే జీవబ్రహ్మల్లో భేదాన్ని కలిగించినటువంటి ఆ అజ్ఞానం సమూలంగా నాశం అవుతుందో అప్పుడు అజ్ఞానం పోయింది కాబట్టి, అసలు ఈ భేదం రావడానికి కారణమే అజ్ఞానం. ఆ అజ్ఞానమే పోయింది అని అంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో ఐక్యాన్ని భేదాన్ని ఎవరు కలిగించడానికి సాధ్యం? అందులోనూ ఎలాంటి భేదం? అసలు ముందు లేనటువంటిది, ఏదో ఆ ద్వైతావస్థలో వ్యావహారికంగా వచ్చేడిపోయినటువంటి భేదం. అందుకే అసంతం అని అన్నారు. అసంతం అని అంటే ఏమిటి? ఈ భేదం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ ఉండేటటువంటిది కాదు. ఈ వ్యవహారావస్థలో, ద్వైతావస్థలో మాత్రం వచ్చి కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి, అంటే మోక్షం వచ్చేంత వరకు ఉన్నటువంటి భేదమే, అంతే ఇది. కాబట్టి వాస్తవంగా ఇది లేదు. పారమార్థికంగా లేనటువంటి ఆ భేదాన్ని ఇంకెవరు కలిగించడానికి సాధ్యం అంటే ఇంకెవరూ కలిగించలేరు అని అర్థం. అక్కడికి ఏమైంది అనంటే ఈ భేదం రావడానికి కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో ఈ అజ్ఞానం అనేది పోయిందంటే ఈ అజ్ఞానం మూలకంగా వచ్చినటువంటి భేదం అంతా పోతుంది. భేదం అంతా పోయింది అనంటే అక్కడికి మిగిలేది అద్వైతావస్థ. ఆ అద్వైతావస్థని పొందినప్పుడే మనం మోక్షాన్ని పొందుతాము. తద్వారా మనకి ఈ జన్మ అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి మాటని ఆ విష్ణు పురాణం మనకి తెలియజేస్తోంది.
ఇంకా ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో, ఇంకా నారద పురాణంలో, వీటన్నిటిల్లోనూ చాలా చోట్ల, శివ పురాణంలో, దేవి భాగవతంలో, వీటన్నిటిలో కూడా అన్ని పురాణాల్లోనూ అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అద్వైత తత్వాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు వందలు వేల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఏదో అందులోనూ నేరుగా అద్వైతం గురించి చెప్పారు. ఇక్కడ మాయావాదం అసత్శాస్త్రం అని అన్నారు. కాబట్టి ఇటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఈ అద్వైత తత్వం అనేది శృతి సమ్మతం కాదు, ఇది అసత్శాస్త్రం అని చెప్పడం అని అంటే అది చాలా మూర్ఖతనం. కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అనంటే, అసత్శాస్త్రం అయినటువంటి మాయావాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్రామాణికములు. అయితే అద్వైత తత్వం కూడా మాయావాదమే, కానీ దాని అర్థం ఏమిటి? ఇది సత్శాస్త్రం. అంటే సత్ అంటే ఉత్తమం అని అర్థం. సత్పురుషుడు అంటే ఏమిటి? గొప్పవాడు అని అర్థం. సజ్జనుడు అంటే గొప్పవాడు అని అర్థం, మంచివాడు అని అర్థం. కాబట్టి సత్శాస్త్రమైనటువంటి మాయావాదం అంటే అద్వైత తత్వం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో అద్వైత తత్వాన్ని ఏమి ఖండించలేదు, అద్వైత తత్వం గురించి వచ్చినటువంటి వాక్యం కాదు ఇది. అద్వైత తత్వం యొక్క గొప్పతనాన్ని చాలా వాక్యాలు మనకి స్పష్టంగా చెబుతూనే ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనకి స్పష్టంగా పురాణాలు తెలియజేస్తూనే ఉన్నాయి. అది